కావ్యకంఠ గణపతి. ఆయనతో పాటు తమ్ముడు శివరామ శాస్త్రి కూడా వచ్చాడు. వచ్చి ఆయన అరుణాచలేశ్వర దర్శనానికి వెళ్ళారు. అప్పటి వరకు తీర్థయాత్రలలో ఎన్నో దేవాలయాలకు వెళ్ళారు, ఎన్నో దర్శనాలు చేశారు. వచ్చి దుర్గమ్మ దర్శనానికి వెడదామని వెడుతున్నారు. తమ్ముడు, అన్నయ్య నాకు ఆకలేస్తోంది, అన్నయ్య నాకు ఆకలేస్తోంది, అరటిపళ్ళు కొనుక్కుంటాను. ఒరే నువ్వు ఇలా అరటిపళ్ళు తినేస్తే ఆరోగ్యం పాడైపోతుందిరా నీకు. అప్పుడే గణపతి ఉత్సవాలు పూర్తయ్యాయి అరుణాచలంలో. ఏకాదశి తిథి ఆ రోజున. ఎక్కడైనా అన్నదాన సత్రంలో అన్నం పెడతారేమో కనుక్కుంటానుండరా అని చెప్పి ఆయన వెళ్ళి అన్నదాన సత్రవుల్లో అడిగారు. ఇవాళ ఏకాదశి కదండి, అన్నదానం ఉండదు అన్నారు. ఏకాదశి ఉపవాస తిథి. వెంటనే బ్రాహ్మణ వీధిలోకి వెళ్ళి భవతి భిక్షాందేహి అని ఆయన యాచన చేశారు. ఏ ఇంటికి వెళ్ళినా తలుపులు వేసేసుకుని నిద్రపోతున్నారు. లేదా ఇవాళ ఏకాదశయా, అన్నం లేదన్నారు. వెతికారు 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 వెతికారు, ఎక్కడా పట్టాడు అన్నం దొరకల. తమ్ముడేమో ఏడుపు, అన్నయ్య ఆకలేస్తోంది, అన్నయ్య ఆకలేస్తోందని. కొండవంక తిరిగి పార్వతీ పరమేశ్వరులను అడిగారు, అమ్మా తమ్ముడు ఆకలితో ఏడుస్తున్నాడమ్మా, పట్టాడు అన్నం పెట్టవా అని చీకట్లో వెళ్ళిపోతున్నారు. ఒక ఇల్లు దాటుతున్నారు. ఆ ఇంటి అరుగు మీద ఒక యజమాని పడుకుని ఉన్నాడు. ఆయన గబగబా దుప్పటి తీసి పరిగెత్తుకొచ్చి పట్టుకున్నాడు వెనక నుంచి. ఏమన్నావు ఏమన్నావు ఏమన్నావు, అన్నం దొరకలేదా తిరువണ്ണామలైలో? మా ఆవిడికి నియమం ఉందయా, ఏకాదశి నాడు సాయంకాలం బ్రాహ్మణులకు ఉపవాసం పోస్తుంది. ఎవ్వరు ఇవాళ ఏకాదశి, పైగా గణపతి నవరాత్రి ఉత్సవాలు పూర్తయ్యాయి, ఇవాళ ఎవరు వస్తారయా భోజనానికి, మేము రామని చెప్పి ఎవ్వరు ఏ బ్రాహ్మణుడు రావడానికి ఇష్టపడలా. నువ్వు నీ తమ్ముడు బ్రాహ్మణులు, ఎంత అదృష్టమయ్యా. వెతికి 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 వేసారి నేను అరుగు మీద పడుకున్నా, రా అన్నం పెడుతుంది మా ఆవిడన్నారు. లోపలికి వెళ్ళారు. ఒక మహాతల్లి వచ్చింది, అరిటాకు లేచింది. వీళ్ళిద్దరూ ఆ బట్టలు విప్పేసేసి ఓ తడిగావంసా ఒకటి కట్టుకుని ఆవిడిచ్చిన మడిబట్ట పుచ్చుకుని ఆ మడిబట్ట కట్టుకుని భోజనానికి కూర్చున్నారు. పరిశేచనం ఔపోసన వేశారు, ఔపోసన పుచ్చుకున్నారు. షడ్రసోపేతమైనటువంటి విందు పెట్టింది ఆవిడ. చక్కగా ఇద్దరు భోజనం చేసేశారు. తాంబూలం దక్షిణ కూడా పెట్టించింది ఆవిడ. తీసుకున్నారు. అంతసేపు తిరిగారేమో, ఆకలి మీద ఇంకా నడవలేమురా, చాలా భుక్తాయాసంగా ఉందిరా తమ్ముడు, ఈ అరుగు మీదే పడుకుందామని చెప్పి అన్నయ్య అరుగు మీద, తమ్ముడు అరుగు మీద పడుకొని నిద్రపోయారు. లేత సూర్యకిరణాలు పడుతుండగా తెలివచ్చి పైకి లేచి ఆ తల్లి, ఆ ఇల్లు, మహాతల్లి రాత్రి అన్నం పెట్టిందని ఇలా చూశారు. అక్కడ ఇల్లు లేదు, అది గణపతి గుడి. ఆ విఘ్నేశ్వరుడి గుడి అరుగుల మీద పడుకుని ఉన్నారు వాళ్ళిద్దరు అని ఆయన తెల్లబడి, ఇదేటనే వినాయకుడు గుడి ఉంది ఇక్కడ ఇంటికి బదులు అన్నాడు. రాత్రి ఆవిడ భోజనం పెట్టిన తరువాత ఇచ్చినటువంటి తాంబూలాలు కూడా వాళ్ళిద్దరి దగ్గరే ఉన్నాయి. సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులే ఆయనకి గణపతి దేవాలయంలో దర్శనం